ప్రస్తుత కాలంలో చాలామంది వ్యసనాలతో బాధపడతా ఉన్నారు. ఎన్నో అడిక్షన్స్, ఆల్కహాల్ అడిక్షన్స్ అని, సెల్ ఫోన్ అడిక్షన్స్ అని, ఇంకా చూస్తే డ్రగ్ అడిక్షన్స్ అని, భయంకరమైన సీరియల్స్ అడిక్షన్స్, మూవీ అడిక్షన్స్‌తో బాధపడతా ఉన్నారు. చూడకుండా ఉండలేరు, తాగకుండా ఉండలేరు, బయటికి తిరగకూడని ప్రాంతాల్లో తిరగకుండా ఉండలేరు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏమంటారంటే, దేవుడు ఆపొచ్చు కదా నన్ను, ఈ పని చేయకుండా, ఈ తప్పుడు పని చేయకుండా నన్ను ఆపొచ్చు కదా అని చెప్తా ఉంటారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీలో ఆశ ఉండాలి. మొట్టమొదటిగా ఆ పని నేను చేయకూడదనే ఆశ నీలో ఉంటే, ఆశ నిగ్రహాన్ని దేవుడు నీకిస్తాడు. సెల్ఫ్ కంట్రోల్‌ని నీకిస్తాడు. నీలో ఆశ లేకపోతే దేవుడు కూడా సహాయం చేయలేడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ అడిక్షన్‌తో ఈరోజు బాధపడతా ఉన్నావో ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయనను అడుగు. ఏమనంటే, దేవా, నేను ఆశ కలిగి ఉన్నాను. నేను అడిక్షన్ నుంచి బయటికి రావాలనుకుంటా ఉన్నాను. విడిచిపెట్టాలనుకుంటా ఉన్నాను. నా ఆశను తృప్తిపరచాలి నువ్వు అడుగు. అప్పుడు దేవుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ దయచేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సెల్ఫ్ కంట్రోల్‌ని దేవుడు నీ జీవితంలో దయచేయాలంటే నీవు ఆశ కలిగి ఉండాలి. నీ ఆశను దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. నీ అడిక్షన్ నుంచి విడుదల దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.